ఏళ్లుగా సోషల్ మీడియా వేదికగా గురూజీ త్రివిక్రమ్పై ఇండైరెక్ట్ ట్వీట్ వేస్తున్న నటి పూనం కౌర్ ఆయన వలన పవన్ కళ్యాణ్ వలన తనకు అన్యాయం జరిగినట్లుగా ట్వీట్ల రూపంలో అటాక్ చేస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు త్రివిక్రమ్పై పూనం కౌర్ డైరెక్ట్ అటాక్కి దిగింది. జల్సా సినిమా సమయంలో తనకి ఆఫర్ ఇస్తానని చెప్పి మోసం చేయడమే కాదు, పవన్ వలన త్రివిక్రమ్ వలన ఇండస్ట్రీకి దూరమైనట్లుగా చెప్పుకొచ్చింది. ఈరోజు మంగళవారం జానీ మాస్టర్ ఇష్యూలో సోషల్ మీడియా వేదికగా స్పందించింది. అసలు జానీని మాస్టర్ అనే అర్హత అతనికి లేదు. మాస్టర్ అంటే ఎంతో విలువైన పదం, ఎంతో ఉన్నతమైన పదం. ఒకవేళ జానీని జానీ మాస్టర్ అని పిలిస్తే ఆ పదం పరువు పోతుంది అంటూ ట్వీట్ చేసింది. మరి కాసేపటికి పూనం కౌర్ మరో బాంబు పేల్చింది. త్రివిక్రమ్ మీద ఆల్రెడీ మాలో ఫిర్యాదు చేశారని, అయినా వారు త్రివిక్రమ్పై కంప్లైంట్ తీసుకోవడం లేదని, త్రివిక్రమ్ వలన తాను ఎంతో ఇబ్బందులు పడ్డానని, పొలిటికల్ సర్కిల్స్ నుంచి ఒత్తిళ్లు కూడా అనుభవించారని, త్రివిక్రమ్ విషయం మీద ఇండస్ట్రీ పెద్దలు స్పందించాలి అంటూ పూనం కౌర్ వేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది.